వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఇచ్చేటువంటి ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ఖాళీ ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా ఈ కప్పుతోటి హాఫ్ కప్పు వరకు పల్లీలకు లోపల పచ్చిదనం అంతా పోయి పైన పొట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలకున్న కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇవి ఆరిన తర్వాత వీటికి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇక అదే ప్యాన్లో హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ కప్పు నువ్వులను తీసుకుంటున్నాము. మీకు కావాలంటే రెండు ఈక్వల్గా కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా మనకు నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడు చిటపట్ల సౌండ్ వస్తాయి. ఇలా నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఫస్ట్ మాత్రం పచ్చిశనగపప్పు వేసిన ఒక 30 సెకండ్స్ అటు ఇటు తిప్పిన తర్వాత మాత్రమే ఇంకొక స్పూను మినపప్పుని యాడ్ చేయండి. ఇలా పొట్టున్న మినపప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక స్పూన్ ధనియాలను వేయండి. ధనియాలు కూడా వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఇక లాస్ట్గా ఇవన్నీ కలర్ చేంజ్ అవుతున్నాయి అనేటప్పుడు లాస్ట్గా మాత్రమే ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా సరే జీలకర్ర వేసుకోవచ్చు. ఆ జీలకర్ర ప్యాన్కున్న హీట్కి జీలకర్ర అనేది ఫ్రై అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా దినుసులు ఫ్రై చేసేటప్పుడు జీలకర్రని మాత్రం లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఈ దినుసులన్నీ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక వీటిని కూడా మిక్సీ జార్లోకైనా సరే తీసేసుకోండి, లేదా పక్కన నువ్వులను ఫ్రై చేసి పెట్టాం కదా దానిలోనే తీసేసుకోండి. ఇప్పుడు ఇక మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. మనము అన్ని దినుసులు వేస్తున్నాం కాబట్టి ఈ కారం నిల్వ ఉండేదే కాబట్టి కారం రోజు రోజుకి మనకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్పైసీని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా ఎండుమిర్చిని మనం చీల్చుకొని వేసుకోవటం వల్ల లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి అవి కూడా మెత్తగా పొడవుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కాయల్లో మనకేమన్నా చెడు కాయలు ఉన్నా సరే మనకు తెలిసిపోతుంది. ఇలా ఎరగదీసి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇక దీనిలోకి మనము కొద్దిగా కరివేపాకుని యాడ్ చేద్దాము. ఈ కరివేపాకు కూడా ఎండుమిర్చితో పాటు ఫ్రై అయినట్లయితే ఈ కరివేపాకు కూడా మనకి పౌడర్ కొట్టుకోవటం ఈజీ అవుతుంది. పచ్చిగా వేసేదానికన్నా ఇలా కరివేపాకును కూడా ఫ్రై చేసి పొడి కొట్టుకోండి. అప్పుడు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. ఎండుమిర్చి ఎక్కడా మాడకుండా కంటిన్యూగా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. కొంచెం కరకరలాడేలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ చూడండి, మనము ఎండుమిర్చిని ఇలా తీసుకొని ఫ్రై చేయడం వల్ల లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి మంచిగా ఉంటాయి. ఇక దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇక లాస్ట్గా అదే ప్యాన్లోకి ఇక్కడ మనం బియ్యం తవుడుని ఫ్రై చేస్తున్నాము. అంటే బియ్యం పై పొరల్లో ఉండేటువంటి విటమిన్స్ మొత్తం ఇందులోనే ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. బి కాంప్లెక్స్ విటమిన్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఇది ఎక్కువ బియ్యం మిల్లుల్లో దొరుకుతాయి. ఎక్కడైనా మీకు దొరికితే దీన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అన్నం ఉడికించేటప్పుడు కూడా ఒక స్పూను ఈ పౌడర్ని యాడ్ చేసుకొని కూడా వండుకోవచ్చు. దీనికి ఉన్న పచ్చివాసన పోయిందాకా ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇక మిక్సీ జార్కి ఎక్కడ తడేమి లేకుండా చూసుకొని ఇక్కడ మనము ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక పల్లీలకు కూడా పైన పొట్టంతా తీసేసుకొని ఈ పల్లీలను కూడా దీనిలోనే వేసేస్తున్నాను. అన్నీ మనం ఇక్కడ ఒకటేసారి మిక్సీ పట్టేస్తున్నామండి. ఇక్కడ మీకు వెల్లుల్లి కావాలన్నా సరే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీయకుండా మాత్రమే యాడ్ చేయండి. అప్పుడే మనకు కారం ముద్దవ్వకుండా ఉంటుంది. ఇక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక చింతపండు కావాలనుకుంటే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. చింతపండు లేకుండా కూడా ఈ పొడి బాగానే ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూగా మిక్సీ పట్టకుండా కొద్దిగా పల్స్ ఇస్తూ ఆగుతూ మిక్సీ పట్టినట్లయితే మనకు ఈ కారం పొడి అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇక్కడ ఇదొక్క టిప్పు మాత్రం పాటించండి. ఇక్కడ మనము అన్నీ వేసాం కానీ ఈ బియ్యం తవుడుని మాత్రం ఇక్కడ మనము కలపలేదు. దీన్ని డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టిన కారం పొడిలోనైనా సరే కలుపుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి ఇంకొకసారైనా సరే తిప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ఫ్రై చేసిన ఈ బియ్యం తవుడు మొత్తాన్ని అదే మిక్సీ జార్లోకి వేసుకొని దానిలోనే కొంచెము పొడి కొట్టిన కారం పొడిని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పి దాని తర్వాత దీన్ని కూడా ఆ ప్లేట్లో వేసి కలిపేశాను.
ఇక దీనికున్న వేడి చల్లారిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నట్లయితే మనకు టిఫిన్స్లో కూడా ఈ కారప్పొడి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ వీటిల్లోకి పల్లీ చట్నీకి సైడ్గా కూడా ఈ కారప్పొడిని తినచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదన్నా ఫ్రై చేసుకున్నప్పుడు పైన ఈ కారప్పొడిని కూడా చల్లేసేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి ఈ బియ్యం తవుడు యాడ్ చేసిన బి కాంప్లెక్స్ కారం పొడి తప్పకుండా ట్రై చేసి చూడండి.